హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. ఈ థర్స్డే క్రిస్మస్ సందర్భంగా మన ఛానల్లో నేను మీ అందరి కోసం 2 నిమిషాల్లో చేసుకోగలిగే కేక్, ఇంకా చెప్పాలంటే మ్యాగీ కంటే కూడా ఈజీగా ఫాస్ట్గా చేసుకోగలిగే మగ్ కేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: వెనిలా ఐస్ క్రీమ్, సన్ఫ్లవర్ ఆయిల్, గుడ్డు, పాలు, వెనిలా ఎసెన్స్, నటెల్లా స్ప్రెడ్, పంచదార, బేకింగ్ సోడా, కోకో పౌడర్, మైదా. ఇప్పుడు ఒక బౌల్లోకి గుడ్డు పగలగొట్టుకుని బీటర్ హెల్ప్తో ఫోమ్ బాగా వచ్చేంత వరకు, అంటే దాదాపుగా 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా ఫోమ్ బాగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవడం వలన కేక్ చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫోమ్ బాగా వచ్చింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పాలు, 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 4 టేబుల్ స్పూన్ల పంచదార లేదా పంచదార పొడి, 1 టేబుల్ స్పూన్ నటెల్లా స్ప్రెడ్ కూడా వేసుకుని పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగింది అనుకున్న తర్వాత చివరిగా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 3 టేబుల్ స్పూన్ల మైదా కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. చాక్లెటీనెస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కోకో పౌడర్ క్వాంటిటీని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా పెంచుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్ని కాఫీ మగ్స్లోకి 1/3 హైట్ వరకు మాత్రమే నింపుకోవాలి, లేదా బేక్ అయ్యేటప్పుడు బాగా పైకి పొంగి మగ్లో నుంచి కారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేక్కి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడుకోవాలి. అలా కాకుండా వేరే ఏ ఆయిల్ వాడినా కూడా టేస్ట్ మొత్తం పూర్తిగా చెడిపోతుంది. ఇలా నింపుకున్న కాఫీ మగ్స్ని అవెన్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు మైక్రోవేవ్ మోడ్లో బేక్ చేసుకుంటే సో సాఫ్ట్, సో యమ్మీ, జస్ట్ టేస్టింగ్ లైక్ అ వావ్ అనేలాంటి మగ్ కేక్స్ ఎంజాయ్ చేయడానికి రెడీ. ఒకేసారి 2 కాఫీ మగ్స్ పెట్టుకున్నాను కాబట్టి టైమర్ని 2 మినిట్స్కి సెట్ చేసుకున్నాను, కానీ ఒకసారికి 1 మగ్గే పెట్టుకునేటట్టయితే ఈ కేక్ బేక్ అవ్వడానికి 1.5 మినిట్ కూడా సరిపోతుంది. అవెన్లో నుంచి బయటికి తీసిన తర్వాత చాప్ స్టిక్స్తో చెక్ చేసినప్పుడు స్టిక్కి బ్యాటర్ అంటుకోకుండా నీట్గా బయటికి వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఈ మగ్ కేక్ మీద 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసి వేడివేడిగా సర్వ్ చేశారంటే బేక్ చేసినంతసేపు కూడా పట్టదు ఖాళీ చేయడానికి. అంత యమ్మీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్. సో ఈసారి క్రిస్మస్కి ఈ మగ్ కేక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చేసే టేస్టీ రెసిపీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్య. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి రెసిపీస్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే ఫ్రెండ్స్, వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్. బై బై.